హలో. మనం 'అక్కినేని నాగేశ్వరరావు' గారి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. 1986 సంవత్సరం వచ్చేసరికి అక్కినేని వారు వయస్సు మళ్ళిన పాత్రలోకి మెల్లిగా నటించడం మొదలెట్టారు. అందువల్ల ఏమిటంటే ఇక్కడ జయాపజయాలతో సంబంధం లేదు. ఒక యువజంట ప్రతి సినిమాలో ఉంటూ ఉంటుందనమాట. అలా 1986 నుంచి 90 వరకు తీసుకుంటే మొత్తం 13 సినిమాల్లో నటించారు. అందులో 3 సినిమాలు 100 రోజుల సినిమాలు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద 4 సినిమాలొచ్చాయి. 1986లో చూసుకుంటే 3 సినిమాల్లో నటించారు. 'ఆది దంపతులు' జయసుధ గారి స్వంత సినిమా. హిందీ మూవీ 'గర్ద్వార్'కి రీమేక్ ఇది. దాసరి గారి దర్శకత్వంలో వచ్చింది. ఫ్యామిలీ డ్రామా అన్నదమ్ముల కథ. ఈ సినిమా 80 రోజుల పైనే ఆడింది. కొంచెం హిట్ సినిమా కిందే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన సినిమా వైజయంతి బ్యానర్‌లో 'బ్రహ్మరుద్రులు' సినిమా. యంగ్ హీరో వెంకటేష్. యాక్షన్ పొలిటికల్ డ్రామా సినిమా ఇది. అక్కినేని జడ్జి రోల్ పోషించారు. ఈ సినిమా పెద్దగా ఆడినట్టు లేదు. ఆ తర్వాత వచ్చిన సినిమా రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్‌లో అక్కినేని గారు నటించిన ఆఖరి సినిమా 'గ్రూప్ బ్రహ్మ'. అక్కినేని గారి జంట శారద అండ్ దగ్గుబాటి రాజా యంగ్ హీరో ఈ సినిమాలో. ఈ సినిమాలు కూడా పెద్దగా ఆడినగా ఎక్కడ కనిపించలేదు. ప్లస్ ఇది ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్‌లో అక్కినేని వారి ఆఖరి సినిమా. ఆ తర్వాత 1987కొస్తే అక్కినేని వారు మళ్ళీ 3 సినిమాల్లో నటించారు. 3 సినిమాల్లో ఒకటి 100 రోజులు ఆడింది. అందులో 2 అన్నపూర్ణ స్టూడియోస్ మీద వచ్చిన సినిమాలే. ఒకటేమో తారక రఘు ఫిల్మ్స్ మీద దాసరి నారాయణరావు గారు నిర్మించిన సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ పేరు మీద వచ్చిన సినిమా, మొదటగా వచ్చిన సినిమా 'కలెక్టర్ గారి అబ్బాయి'. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, నాగేశ్వరరావు గారు కలిసి నటించారు. నాగేశ్వరరావు గారు, శారద ఒక జంట, నాగార్జున గారు, రజని గారు ఒక జంట. తండ్రి కొడుకులుగా కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం. యాక్షన్ డ్రామా. బి. గోపాల్ దర్శకుడు. తర్వాత వచ్చిన సినిమా కె. రాఘవేంద్ర గారి డైరెక్షన్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ వారిదే 'అగ్నిపుత్రుడు' సినిమా. అక్కినేని, శారద గారు ఒక జంట, నాగార్జున, రజని మరో జంట. ఇది కూడా యాక్షన్ డ్రామా సినిమాయే. అక్కినేని గారు ఒక గురుకుల పీఠాధిపతిగా నటించారు ఈ సినిమాలో. రాఘవేంద్ర గారు డైరెక్షన్ అయినా కూడా ఈ సినిమా మరీ పెద్దగా ఆడలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్ పైన దాసరి నారాయణరావు గారు సొంతంగా నిర్మించిన చిత్రం 'ఆత్మ బంధువులు'. ఈ చిత్రం హిందీ చిత్రం 'అమృత్‌కి' రీమేక్. జయసుధ గారి హీరోయిన్. ఒక విడోయర్ గురించిన కథ ఇది. ఇది కొంచెము డిఫరెంట్‌గా జరిగే కథ. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఆడినట్లేదు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఈ సినిమాకొచ్చింది. ఆ తర్వాత 1988కొస్తాం. 1988లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకే ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా అన్నపూర్ణ వారిదే మళ్ళీను. ఆ సినిమా పేరు 'రావు గారిల్లు'. జయసుధ, రేవతి ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు పక్కన నటించారు. నాగేశ్వరరావు గారు 5గురు పిల్లల తండ్రిగా నటిస్తారు. డివి నరసరాజు గారి సంభాషణలు. సినిమా సరదాగా ఉంటుంది. చూడవలసిన సినిమాయే. ఈ సినిమా 100 రోజుల పైనే ఆడింది. ఈ సి 6 కేంద్రాల్లో 100 రోజుల పైన ఆడింది. హిట్ సినిమా కింద చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం 1989కి వద్దాం. 1989లో కూడా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి అక్కినేని నాగేశ్వరరావు గారివి. అందులో ఒకటి 100 రోజులు ఆడింది. రాజకీయ చదరంగం మొట్టమొదటి సినిమా. పద్మాలయ స్టూడియోస్ మీద కృష్ణ సొంత చిత్రం ఈ సినిమా. మలయాళ చిత్రం. ఆగస్ట్ 1కి ఇది రీమేక్. అక్కినేని కృష్ణ గారి మల్టీ స్టారర్. చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇది పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు. పొలిటికల్ డ్రామా ఇది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు నిజాయితీపరుడైన చీఫ్ మినిస్టర్‌గా నటించారు. ఈ సినిమా కూడా ఐ థింక్ యావరేజ్‌గా ఆడినట్టుంది. ఆ తర్వాత సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో జయసుధ కాంబినేషన్‌లో 'భలే దంపతులు' అనే సినిమా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్, వాణి విశ్వనాథ్ దీంట్లో యువజంట. ఇది పూర్తిగా కామెడీ చిత్రం. సరదాగా ఉంటుంది. చూడదగ్గ చిత్రం. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'సూత్రధారులు'. కె. విశ్వనాథ గారి దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. విశ్వనాథ్ గారు 1965లో 'ఆత్మగర్వం' తర్వాత మళ్ళీ 23 ఏళ్ల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో చిత్రం తీశారు. అక్కినేని, సుజాత గారు ఒక జంట అయితే భానుచందర్, రమ్యకృష్ణ ఇంకో జంట. ఈ సినిమా బావుంటుంది. విశ్వనాథ్ గారి టైప్ సినిమాయే ఇది. నంది అవార్డులు వచ్చాయి ఈ సినిమాకి. 3 నంది అవార్డులు, నేషనల్ అవార్డులు వచ్చాయి ఈ సినిమాకి. తర్వాత 1990 ఈ సంవత్సరం కూడా అక్కినేని గారు 3 సినిమాల్లో నటించారు. మూడిట్లో ఒకటి 'రావు గారింట్లో రౌడీ'. కోడి రామకృష్ణ గారి దర్శకత్వం. మళ్ళీ చాలా రోజుల తర్వాత అక్కినేని, వాణిశ్రీ జంట. యువజంటగా సుమన్, రజని నటించారు ఈ సినిమాలో. సుమన్ ఏమో రౌడీగా నటిస్తాడు ఈ సినిమాలో. ఇది కామెడీ డ్రామా సినిమా. సరదాగానే ఉంటుంది ఈ సినిమా కూడా. ఆ తర్వాత మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద
కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమా 'ఇద్దరు ఇద్దరే'. ఇందులో అక్కినేని, కేఆర్ విజయ ఒక జంట, నాగార్జున, రమ్యకృష్ణ ఒక జంట. అక్కినేని గారు మళ్ళీ ఇందులో జడ్జి కింద నటించారు. ఇది కూడా ఒక యాక్షన్ డ్రామా సినిమాయే. యావరేజ్ సినిమా అనుకుంటా ఇది. ఆ తర్వాత రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఒక కామెడీ పిక్చర్ వచ్చింది. అక్కినేని, శారద జంటగా 'దాగుడు మూతల దాంపత్యం'. దీంట్లో అక్కినేని, శారద ఒక జంట, రాజేంద్ర ప్రసాద్, వాణి విశ్వనాథ్, రమ్యకృష్ణ ఇంకో జంట. ఈ సినిమా కూడా యావరేజ్‌గా హిట్ మూవీ అని చెప్పుకుంటున్నారు ఈ సినిమాని. అది సరిగ్గా తెలీదు. యావరేజా హిట్ మూవీ అన్నది. కానీ సరదా సినిమా. పూర్తిగా కామెడీ సినిమా ఇది. అలా ఈ 5 సంవత్సరాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు 13 సినిమాల్లో నటించారు. అందులో నాగార్జునతో 3 సినిమాలు, ఒక సినిమాలో నాగార్జున గెస్ట్ కింద నటించారు. ఇక హీరోయిన్స్‌కి తీసుకుంటే జయసుధ గారితో 4 సినిమాలు, శారద గారితో 4 సినిమాలు, సుజాత గారితో 2 సినిమాలు, వాణిశ్రీ, లక్ష్మి, కేఆర్ విజయలతో ఒక్కో సినిమాలో నటించారు. అలాగే ఈ 5 ఏళ్లలో అవార్డ్స్ చూసుకుంటే 'సూత్రధారులు' సినిమాకి ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా వచ్చింది అవార్డు. అలాగే నంది అవార్డ్, కాంస్యనంది, ఈ రాష్ట్ర ప్రభుత్వ కాంస్యనంది కూడా 'సూత్రధారులు' సినిమాకి వచ్చింది. ఇవండి ఈ 5 ఏళ్లలో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల విశేషాలు. మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం.